హరహర మహాదేవ్. భగవాన్ బాలయోగేశ్వర మహాదేవ, భగవాన్ అంతా నీ దయ, నీ దయతోనే నేను చెప్పగలుగుతున్నాను. మహిమాగఢ్ క్షేత్రానికి అసలు రోడ్డే ఉండదు. అదే కాదు, అదేంటి, జామ్కి హనుమాన్ నగర్కి కూడా రోడ్డు లేక ఆ గ్రామ ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది పడుతూ ఆ భగవాన్ దగ్గరికి వచ్చి, భగవాన్ చాలా ఇబ్బందిగా ఉంది మాకు రోడ్డు లేక, మీరు మనసులో సంకల్పించుకుంటే జరగదంటూ ఏమీ ఉండదు కదా అని చెప్పి వాళ్ళు అడుగుతారు. అంటే మహారాజు చిరునవ్వుతో హరహర మహాదేవ్, అంతా శివుడే చూసుకుంటాడని ఆ గ్రామస్తులకి చెప్పి పంపిస్తాడు. ఇలా చెప్పి పంపించిన 11 రోజులకి అనుకోకుండా ఓ కాంట్రాక్టర్ వచ్చి రోడ్డు వేయటం జరుగుతుంది. రోడ్డు వేస్తారు. అందరు ప్రజలందరూ చక్కగా వాళ్ళ రాకపోకలకి అంతరాయం లేకుండా ఉంటారు. ఇలా ఉండగా కొన్ని రోజులకి ఆ రోడ్డు కాస్త గుంటలు పడిపోయి పాడైపోతుంది. పాడైపోయినప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి, రోడ్డు అంతా పాడైపోయింది, మీరు మళ్ళీ రోడ్డు వేయాలి అని చెప్పి అడుగుతారు. అడిగినప్పుడు అతను ఏమంటాడంటే, మాట్లాడనమాట. మాట్లాడకపోతే ఆ భక్తులందరూ భగవాన్ దగ్గరికి వచ్చి, భగవాన్ మీరైనా ఆ కాంట్రాక్టర్కి చెప్పండి, మేము అడిగితే అతను ఏమీ మాట్లాడలేదు, రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాం అంటే, భగవాన్ ఆ కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఆ కాంట్రాక్టర్ పట్టించుకోడు. అప్పుడు ఒకరోజున ఆ కాంట్రాక్టర్కి అనుకోకుండా చలి జ్వరం వస్తుంది బాగా. వచ్చినప్పుడు ఆ కాంట్రాక్టర్కి కలలో బాలభగవాన్ కనిపించి, నువ్వు ఎందుకు, నీ చలి జ్వరం తగ్గిపోతుంది, నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉంటావు, నేను చెప్పిన మాట విను, నువ్వు రోడ్డు వేసి భక్తులందరికీ నువ్వు ఉపకారం చేశావంటే నీకు ఇదివరకైనా రాని మొండి బాకీలన్నీ వస్తాయి. ఇప్పుడు రోడ్డు వేసినందుకు కూడా నీవు చక్కగా నీకు గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది అని బాలభగవాన్ ఆ కాంట్రాక్టర్కి చెప్పినట్టు కల వస్తుంది. వెంటనే ఆ కాంట్రాక్టర్ మేలుకొని ఆయన భగవాన్ని మనసులో తలుచుకొని ఆయనే సాక్షాత్తు ఈశ్వరుడిగా భావించుకొని అప్పుడు ఆ రోడ్డు వేస్తారని. రోడ్డు వేయటం సంకల్పం చేసుకోగానే ఆ కాంట్రాక్టర్కి నిజంగానే ఆ రోడ్డు వేయటానికి గవర్నమెంట్ అతనికి డబ్బులు ఇస్తుంది. అదీగాక అంతకుముందు రాని బిల్లులు, పాత బాకీలు అవన్నీ కూడా వచ్చి ఆయన చక్కగా సంతోషిస్తాడు. సంతోషించి అప్పుడు రోడ్డు పూర్తి చేసి భగవాన్ దగ్గరికి వెళ్ళి, భగవాన్ నీ మహత్యం చాలా గొప్పది, నేను నీ మహత్యం తెలుసుకోలేకపోయినాను, నేను ఇప్పటి నుంచి నేను మీకు భక్తుడిని అవుతాను, మీరు ఏ సేవ చేయమంటే ఆ సేవ చేస్తాను అని శరణు వేడుకుంటారనమాట. శరణు వేడుకొని ఆ శరణాగత వత్సలై భక్తుడైపోతాడు. ఆయనకి సేవ చేసుకుంటూ ఆయన ఏది చెప్తే అది చేసేందుకు సిద్ధంగా ఆయన ఒకానొక మహాభక్తుడు అనమాట. చూసారా, బాలభగవాన్ అని మనం కనుక మనస్ఫూర్తిగా భక్తితో కొలిస్తే అది జరగని పని అంటూ ఏమీ లేదు కదా. హరహర మహాదేవ్. తాడేపల్లి విజయాభ్రమణ. విజయవాడ. చేయి తీరా.